వెల్కమ్ బ్యాక్ టు ఎనోవ్ బిజినెస్ ఛానల్. ఈ రోజు మనం ఇరియా లైఫ్ స్పేస్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లో చాలా బస్ క్రియేట్ చేస్తుంది. ఎబిక్స్ ఇండియాని అక్వైర్ చేసి మార్కెట్ లో సడన్ గా స్పాట్ లైట్ లోకి వచ్చింది. ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో మరి లేట్ చేయకుండా ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇరియా లైఫ్ స్పేసెస్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్ గా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ తో పాటు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. రీసెంట్ గా ఈ కంపెనీ ఎబిక్స్ ఇండియాని అక్వైర్ చేసిందని న్యూస్ వచ్చింది. ఎబిక్స్ ఇండియా అంటే చాలా వాల్యుబుల్ అసెట్. ఈ అక్విజిషన్ వల్ల ఇరియా లైఫ్ స్పేసెస్ వాల్యూ సడన్ గా పెరిగింది. స్టాక్ మార్కెట్ లో ప్రైస్ కూడా షూట్ అయింది. సో మరి ఇప్పుడు ఇరియా షార్ట్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం. షార్ట్ టర్మ్ అనాలిసిస్ లో చూస్తే ఇరియా లైఫ్ స్పేసెస్ స్టాక్ లో హ్యూజ్ వాల్యూమ్ ట్రేడింగ్ జరుగుతుంది. స్పెక్యులేషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కొన్ని డేస్ లో స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ టచెస్ తో మార్కెట్ లో ట్రెండ్ సెట్ చేస్తుంది. కానీ మొమెంటమ్ కి రీజన్ క్లియర్ గా ఎబిక్స్ ఇండియా డీల్ ని. సో మరి ఇప్పుడు లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కంపెనీ ఫండమెంటల్స్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎబిక్స్ డీల్ కన్ఫర్మేషన్, మేనేజ్మెంట్ డీటెయిల్స్, యాక్చువల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు ఇన్వెస్టర్స్ అనాలిసిస్ చేయాలి. రియల్ ఎస్టేట్ సెక్టార్ లో డిమాండ్ ఉంటే కంపెనీకి స్కోప్ ఉంటుంది, కానీ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువే ఉంటుంది. సో మరి ఈ కంపెనీ మార్కెట్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇరియా లైఫ్ స్పేసెస్ స్టాక్ ప్రైజెస్ అప్రాక్సిమేట్లీ 18.50 రేంజ్ ట్రేడ్ లో అవుతుంది. లాస్ట్ 1 వీక్ లో ప్రైస్ లో 100% కంటే ఎక్కువ ర్యాలీ కూడా కనిపించింది. మరి ఫ్యూచర్ లో కంపెనీ ఇబిక్స్ ఇండియాని ఫుల్లీ ఇంటిగ్రేట్ చేసి ప్రాఫిటబుల్ గా ఆపరేట్ చేస్తే స్టాక్ లో ఫర్దర్ గ్రోత్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ స్టాక్ ప్రైస్ ఆల్రెడీ స్పెక్యులేటివ్ గా పెరిగింది కాబట్టి కరెక్షన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ స్మాల్ ఇన్వెస్టర్స్ కేర్ఫుల్ గా అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఓవరాల్ గా ఏరియా లైఫ్ స్పేసెస్ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీగా మారుతుంది. ఎబిక్స్ ఇండియా అక్విజిషన్ న్యూస్ వల్ల స్టాక్ మార్కెట్ లో చాలా మంచి మొమెంటం చూపిస్తుంది. కానీ షార్ట్ టర్మ్ హైప్ లో ఇన్వెస్ట్ చేయకుండా డీప్ రీసెర్చ్ చేసి లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ మీద బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవాలి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ఒపీనియన్స్ ని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.